ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి అంశంలోకి మనం వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై నీకు వందనాలు. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని, వింటున్న మా ప్రియులతో మీరు మాట్లాడి మీ నామాన్ని కనపరచుకోమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారు కదా? గత వారం మనం నెహెమ్యా గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవటం మొదలు పెట్టాం. దానిలో ప్రాముఖ్యంగా ఎవరో చేస్తూ ఉన్న ప్రార్థనలకు మనమే సమాధానం అవ్వచ్చు, లేదా మన ప్రార్థనకు మనమే జవాబు అవ్వచ్చు. నెహెమ్యా తన ప్రార్థనకి తానే జవాబుగా మారాడు. ఇది ఎంతో అద్భుతమైన విషయం. ప్రార్థించటం, సమాచారం వినగానే ప్రలాపించటం, తన హృదయ వేదనను బట్టి, పనికి పూనుకోవడం తనకున్న మనసును బట్టి ఎలా జరిగిందో మనం గత వారం విన్నాం. మీరు నేను మనం కూడా ఒక సమాచారం వింటా ఉన్నప్పుడు ఏ విధంగా స్పందిస్తామనేది మన హృదయంలో ఉన్న భారాన్ని బట్టి ఉంటుంది. మన హృదయం దేవుని మనసు ఎరిగిందైతే మనం స్పందించే తీరు వేరుంటుంది. మన హృదయం లోకానుసారమైనదైతే మనం స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఏదైనా ఒక సమాచారం మన చుట్టూ ఉన్న సమాజంలో, అది సంతోషకరమైనది కావచ్చు, దుఃఖకరమైనది కావచ్చు, మనకు సంబంధం లేకపోయినా ఒక సమాచారం మన చెవిన పడతా ఉన్నప్పుడు మన మనసు స్పందించే విధానమే మన జీవితం. నెహెమ్యా గారి యొక్క శరీరం పర్షియా దేశంలో ఉన్నప్పటికీ తన మనసు మొత్తం కూడా 800 కిలోమీటర్ల దూరంలో, లేదా మైళ్ళ దూరంలో, లేదా 1300 కిలోమీటర్ల దూరంలో, 800 మైళ్ళు అంటే 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేం చుట్టూ తిరుగుతూ ఉంది. అతనికి ఎప్పుడు ఈ ఆశ, అక్కడ ఏం జరుగుతా ఉందో తెలుసుకోవాలి అనే మాట. నెహెమ్యా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తే. అతను ఆలోచించడానికి చాలా విషయాలు ఉంటాయి ఈ దూరంగా ఉన్న పట్టణం కంటే. అలాగే ఆ పట్టణంలోని ప్రజలు కూడా అంతకు తెలిసిన వారు కాకపోయి ఉండొచ్చు. కానీ అతని హృదయం దేవుడు ఏదైతే ఆశిస్తా ఉన్నాడో ఆయన హృదయం కూడా అలాగే ఉంది. కాబట్టి ఆయన ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతా ఉన్నాడు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు ప్రపంచంలోనే వేరు వేరు ప్రాంతాల్లో ఉండొచ్చు. మీరు చేస్తూ ఉన్న పనులు వేరు, మీ కుటుంబ జీవితం వేరు, మీ బంధుమిత్రులు వేరు. ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ మీ మనసంతా మీ దేశం మీద, మీ ప్రజల మీద ఉంటుంది. జీవనోపాధి కోసమే మీరు వెళ్ళుండొచ్చేమో, కానీ అక్కడ సకల సౌకర్యాలు కలిగి జీవిస్తూ ఉన్నప్పటికీ అన్నం తినే ముందు పిల్లలు ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉందో, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త ఎలా ఉన్నారో, మా ఊరు ఎలా ఉందో, మా ఊరిలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అని అనిపించడం సర్వసాధారణం. నేటి సమాజంలో ఫోన్స్ వచ్చినాయి, వీడియో కాల్స్ వచ్చినాయి, ఇంకా ఇతరితర మాధ్యమాల వల్ల ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఒకవేళ దూరదేశాల్లో ఉన్న ప్రజలకి, ప్రియులకి ఫోన్ కానీ వీడియో కాల్స్ కానీ లేవనుకోండి, మీరే ఆలోచించండి. దూర ప్రాంతంలో ఉన్న మీ కుటుంబాల కోసం మీరు ఏ విధంగా ఆలోచించేవారు? ఇప్పుడు ఆలోచిద్దాం. నెహెమ్యా గారి టైంలో ఫోన్స్ లేవు, వీడియో కాల్స్ లేవు. ఆయన ఉన్నది 10-20 కిలోమీటర్ల దూరం కాదు, 1300 కిలోమీటర్ల దూరం. రెండవదిగా ఆయన కష్టాల్లో నలిగిపోతూ ఏమి లేడు. అతను ఎంతో సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతను ఆలోచించాలనుకుంటే చాలా విషయాలు ఉంటాయి. రాజుగారి భోజనం, రాజుగారి యొక్క క్షేమం, రాజుగారి యొక్క మంచి చెడ్డలు, ఇవన్నీ ఆలోచించుకోవడానికి టైం సరిపోకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన
దేవుని మనసు కలిగిన వాడు కాబట్టి యెరూషలేము గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ప్రియ శ్రోతలు, మీ ఆలోచన ఏంటి చెప్పండి? బాగా డబ్బులు సంపాదించుకుందామనా, మంచి ఇల్లు కట్టుకుందామనా, నా పిల్లలు ఉన్నతంగా ఉండాలనా, సమాజంలో హోదా కలిగి జీవించాలనా, పేరు ప్రఖ్యాతుల సంపాదన కోసమే జీవితమా, తరతరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించుకోవడమా, వెండి బంగారం ధనధాన్యాలు, ఇదే మన సంపాదన, ఇదే మన ఆలోచన అయితే దేవుని మనసు మనకి ఎప్పటికి అర్థమవుతుంది చెప్పండి? బైబిల్ అంటా ఉంది, అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశ ఎలా ఉంటా ఉన్నప్పుడు దేవుని పిల్లలమైన మనం అలా ఆలోచించడం మంచిదేనంటారా? మనందరికీ తెలుసు, పితృపత్రికలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటారండి అంటే, ఆయన ఆలస్యం చేస్తా ఉంది రాలేక కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలి, వారందరినీ విడిపించాలి అనేది దేవుని యొక్క ఆశ. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటి అని అంటే, దేవుడు మన నుంచి ఆశిస్తా ఉంది మనల్ని. మనం ఆ విషయం గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయన కోసం ఏం చేయాలో మనం ఆలోచిస్తాం. అది మనకు అర్థం కానప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. బైబిల్ మనతో మాట్లాడుతున్న మాట ఏంటండి అంటే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి. మనం సోజర్నర్స్ అండ్ ఎక్సైల్స్, మనం యాత్రికులం, అలాగే పరదేశులం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆలోచించాల్సినటువంటిది దీని గురించి మనకు అర్థమవుతుంది. కానీ మనం ఆ విధంగా ప్రవర్తించక మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మనసు మనకి ఎలా అర్థమవుతుంది చెప్పండి? యేసయ్య ప్రాణం పెట్టింది, యేసయ్య ఈ లోకానికి వచ్చింది నీ కోసం నా కోసం మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా సత్యాన్ని గ్రహించాలని, ఆయన తెలుసుకోవాలని, తమ జీవితాల్లో పాపాన్ని విడిచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఇది దేవుని మనసు అయితే, దేవుని మనసు ఎరిగిన మనం ఎలా జీవించగలుగుతాం? 137 కీర్తన 5-6 వచనాలు మనందరికీ తెలుసు. బైబిల్ అంటాం అన్నమాట. 137 కీర్తన 5-6 వచనాల్లో మీరు గమనిస్తే ఎలా ఉంటుంది? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మార్చును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటునుగాక అనే మాట. వారి ఆలోచన అది, దేవుని ఆలోచన కూడా అదే. ప్రియ శ్రోతలు, నెహెమ్యా గారికి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రార్థిస్తా అని వదిలిపెట్టొచ్చు, కానుక పంపిస్తా అనేది కూడా వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ పని చేస్తా అనే మనసును చూశారు, అది అద్భుతమైన మనసు. ఈ దినాన్న మన సమాజంలో ప్రార్థించే వారికి కొదవలేదు, ధనమిచ్చే వారికి కూడా కొదవలేదు, కానీ పని చేసేవారే లేరు. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు నెహెమ్యా ఒక మాట విన్నారు, అది ఏమాత్రం కూడా హర్షింపదగింది కాదు. గోడలు కూల్చబడినాయి, ద్వారాలు కాల్చబడినాయి అనే మాట. ఈ 2 మాటలు మనం విన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అభద్రతలో జీవిస్తా ఉన్నారు, ఆందోళనలో జీవిస్తా ఉన్నారు. కోట గోడలు కూల్చబడినప్పుడు వారికి భద్రత లేదు, విలువైన వాటికి కూడా భద్రత లేదు. వారి నుంచి ఈజీగా దొంగిలించవచ్చు. అంత మాత్రమే కాదు, వారికి తీవ్రమైన వేదన వారి అంతరంగాల్లో కనపడతా ఉంది. ప్రతి మనిషి కూడా నిరంతరం భయం, ఆందోళన మధ్య జీవిస్తూ ఉన్న పరిస్థితులు అవి.
ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మనసు ఎరిగిన నెహెమ్యా సమాచారం విన్నారు, సమాచారానికి స్పందించారు. ప్రియ శ్రోత, ఈ దినం ఒక్క మాట ఆలోచించేద్దాం. ఈ మాట వింటా ఉన్న సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో నాకు తెలియదు, ఇంటికి దూరంగా ఉన్నారో దగ్గర ఉన్నారో కూడా నాకు తెలియదు. కానీ మనకి మాట్లాడుకోవడానికి, సమాచారం తెలుసుకోవడానికి మీ చేతిలో మొబైల్ ఉన్నమాట వాస్తవమే. కానీ గుర్తుపెట్టుకుందాం, అదే మన జీవితాలకు పరిష్కారం అయితే మనకంటే ఒకవేళ దేవుని మనసును ధిక్కరించే వారు ఎవరు ఉండకపోవచ్చేమో. మీరు మంచి ప్లేస్లోనే ఉన్నారు, మంచిగా భోజనం చేస్తూ ఉన్నారు, మంచిగా పని చేసుకుంటూ ఉన్నారు. కానీ దూరాన ఉన్న మన కుటుంబాల్లో అనేక మంది సువార్త వినకుండా నశించిపోయేవారు మన వాళ్లే ఉన్నారు, మన తోబుట్టులే ఉన్నారు, మన రక్త సంబంధులే ఉన్నారు, మన స్నేహితులే ఉన్నారు, మన బంధువులే ఉన్నారు. వారితో మీరు మాట్లాడుతున్నారేమో, కానీ వారికి ప్రభు తెలియదు అన్న విషయం మీకు అర్థమైనప్పుడు నెహెమ్యా వల్ల మీరు స్పందించగలిగితే మీరు దేవుని మనసు కలిగిన వారు అవుతారు. అలా కాకుండా మీ సంభాషణ కేవలం ధనానికి, వ్యాపారానికి, ఆస్తుల కోసం మాత్రమే ఉంటే అది దేవుని మనసు కాదు. చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది, విశ్వాసం కనుమరుగైపోద్ది అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రేమ చల్లారిపోతున్న నేటి దినాల్లో ప్రేమ ఎలా స్పందిస్తుందో చెప్పినవాడు నెహెమ్యా. విశ్వాసం కనుమరుగవుతున్న దినాల్లో విశ్వాసి ఏ విధంగా స్పందిస్తాడో చెప్పినటువంటిది నెహెమ్యా. ఇది నాన్న, ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోత, మీ విశ్వాసం ఎలా ఉందో, మీ ప్రేమ ఎలా ఉందో ఒక్కసారి మీరు ఈ మాటలు వినిన తర్వాత మీ ఆలోచన ఏంటో అది మీ జీవితం అనుకు తిరిగితే, మీ ఆలోచన ఒకవేళ దేవుని పని కాకపోతే జాగ్రత్త. దేవుని దగ్గర నుంచి సమస్తాన్ని పొందుకుంటున్న మనం దేవుని కోసం మనం ఏమి చేయకపోతే అది మనకి ఎంతవరకు క్షేమం మీరు ఆలోచించండి. ఈ ఆలోచన కలిగి తిరిగి ఆయన ఏ విధంగా స్పందించాడో, ఏ విధంగా పురికొల్ప పట్టాడో అనే విషయాలను మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.